కొద్ది గంటల క్రితం అమెరికన్ వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ అమెరికన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జార్జ్ ర్యాండీను ఫైర్ చేశాడు. తన అసిస్టెంట్ అయిన జనరల్ క్రిస్టోఫర్ లావ్నీను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా అపాయింట్ చేయనున్నాడంట. పీట్ హెగ్సెత్ కు యుద్ధ అనుభవమే లేదు. టీవీ మీడియాలో పనిచేసిన వ్యక్తి ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధాలు చేసిన ర్యాండీ జార్జ్ ను ఫైర్ చేశాడు అంటే అమెరికన్ ఆర్మీ యొక్క పరిస్థితి ఏ రేంజ్ లో ఉంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. మెయిన్ మీడియా యాక్చువల్లీ ఈ న్యూస్ ను కవర్ చేయాలి, బట్ మన మెయిన్ మీడియాకు జియో పాలిటిక్స్ యొక్క డెప్త్ తెలియదు. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏది ట్రెండ్ అయితే దాని గురించి మాత్రమే వీడియోస్ చేస్తారు. బట్ ఒక న్యూస్ను ట్రెండ్లో తీసుకువెళ్ళే కాంటెంట్ మన ఛానల్లో ఉంది కాబట్టే ఈ వీడియో చేస్తున్నా. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఒకరిపైన బ్లేమ్ చేయడమే. టారిఫ్లు వేశాడు, బట్ సుప్రీంకోర్టు ఈ టారిఫ్ను రిజెక్ట్ చేసింది అని బ్లేమ్ మొత్తాన్ని అమెరికన్ సుప్రీంకోర్టుపై వేశాడు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయావు అంటే వెస్ట్ యూరోప్ దేశాలు పేపర్ టైగర్స్ అంటాడు. హర్మూజ్ను ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నావు అంటే నాటో దేశాలు సహాయపడడం లేదు అని బ్లేమ్ మొత్తాన్ని నాటో దేశాలపై వేశాడు. ఇప్పుడు ఏమంటాడు అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకుండానే ఇరాన్ను వదిలి వెళ్ళిపోతామంటాడు. యాక్చువల్లీ ఈరోజు యునైటెడ్ నేషన్స్లో బెహ్రీన్ రెజల్యూషన్ అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని పాస్ చేయనున్నారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయడానికి ప్రపంచంలో ఉన్న 40 దేశాలు ఒక నేవల్ ఫోర్స్ లాగా అంటే యుఎన్ నేవల్ ఫోర్స్ లాగా ఫామ్ అయ్యి బలవంతంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయనున్నారు. ఇంతకు ముందు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్గానే ఉండేది. ఈ వ్యక్తి యుద్ధం కారణంగానే హర్మూజ్ను క్లోజ్ చేశారు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయకుండానే ఇరాన్ వదిలి వెళ్ళిపోతా అంటున్నాడు. దాన్ని ఓపెన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 దేశాలు రంగంలో దిగుతున్నాయి. ఇరాన్ యుఎన్కి ఇచ్చిన వార్నింగ్, ఒకవేళ ఫోర్సబుల్గా హర్మూజ్ను ఓపెన్ చేయాలి అనుకుంటే బాగా ఉండదు, హర్మూజ్ అనేది మా యొక్క టెరిటోరియల్ వాటర్ అని చెప్పి ఇరాన్ యుఎన్కు వార్నింగ్ ఇస్తోంది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ యుఎన్కు లేదా ప్రపంచంలో ఉన్న దేశాలకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. మీకు వీలైతే చేతనైతే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయడం మీ వల్ల కూడా కాకపోతే ఇరాన్ యొక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తా, ఇరాన్ను మళ్ళీ స్టోన్ ఏజ్కు అంటే ఇరాన్ను మళ్ళీ ఎడారిలాగా మారుస్తాను, ఒంటెలను తోలుతూ వ్యవసాయం చేస్తూ డేట్స్ను అమ్ముకుంటా ఇరాన్ ప్రజలు బ్రతికేలా చేస్తాను అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి ర్యాండీ జార్జ్ ఒప్పుకోలేదు అని చెప్పి జార్జ్నే తీసేశాడు. అమెరికన్ ఆర్మీ తిరుగుబాటు గురించి సత్యాలు మాట్లాడుకుందాం. నెట్ఫ్లిక్స్లో ద అవుట్ పోస్ట్ అనే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ చూడలేదు అంటే వెంటనే చూడండి. ఆ మూవీలో ఆఫ్ఘనిస్తాన్ కొండలోయల్లో హిందూ కుష్ మౌంటైన్స్ దగ్గర 53 మందితో ఉన్న యుఎస్ఏ మిలిటరీ పోస్టుపై సడన్గా 300 మంది తాలిబాన్ ఫైటర్లు దాడి చేస్తారు. ఈ బ్యాటిల్ పేరే బ్యాటిల్ ఆఫ్ కామ్దేశ్. ఆ కమాండ్ పోస్ట్లో ఉన్న సైనికులకు బ్రిగేడియరే కమాండర్ జార్జ్ ర్యాండీ. 1982 నుండి ఫ్రంట్ లైన్స్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని పీట్ హెగ్సెత్ తీసేశాడు. హూ ఈజ్ పీట్ హెగ్సెత్? మీడియాలో పనిచేసిన వ్యక్తి తను. మేజర్గా కొన్నేళ్లు పనిచేశాడు. ర్యాండీ జార్జ్కు ఉన్నంత అనుభవం పీట్కు లేదు. ట్రంప్కు ఫేవరెట్ పర్సన్ పీట్ హెగ్సెత్ కాబట్టి అపాయింట్ చేశాడు. పెంటగాన్కు అవుట్ సైడర్ అని చెప్పి 2024 డిసెంబర్లో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే పీట్ను అపాయింట్ చేశాడు. కాంగ్రెస్లో డిబేట్ జరిగింది. ఇతన్ని వార్ సెక్రటరీగా నియమించాలా లేదా అని చెప్పి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో 50 మంది ఎస్ నియమించండి అన్నారు, 50 మంది నియమించొద్దు అన్నారు. రిపబ్లిక్ పార్టీలో కూడా 3 పీట్ హెగ్సెత్ను వార్ సెక్రటరీ చేయొద్దు అని ఓటేశారు. ఫైనలీ పీట్ హెగ్సెత్ వార్ సెక్రటరీ అవ్వాలి అంటే ఒకే ఒక ఓట్ వైస్ ప్రెసిడెంట్ వేయాలి. జేడీ వెన్స్ పీట్ హెగ్సెత్ వైపే ఓటు వేస్తాడు. ఆ తర్వాత ఇతన్ని వార్ సెక్రటరీ చేస్తారు. దీని తర్వాత ట్రంప్ చెప్పినట్లు పీట్ హెగ్సెత్ చేస్తున్నాడు. రియాలిటీలో అవుతుందా లేదా అనేది గమనించకుండా ట్రంప్ చెప్పినట్లు గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. అమెరికన్ ఆర్మీ ముక్కలు అవుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ కార్గ్ ఐలాండ్లో అమెరికన్ ట్రూప్స్ను దింపితే ఇరాన్ సైన్యం అమెరికన్ సోల్జర్స్ను చంపొచ్చు లేదా కిడ్నాప్ చేయొచ్చు అనే రియాలిటీ తెలియజేసినందుకే పీకేశారు. యాక్చువల్లీ రష్యా నుండి చెచెన్ సైనికులు ఇరాన్లో దిగారంట. అమెరికన్ సైనికుల్ని కిడ్నాప్ చేయడానికే చాలా పెద్ద ట్రాప్ వేశారంట. కార్గ్ ఐలాండ్ అనేది ఒక ట్రాప్. అక్కడ ఎక్కడ సీ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ఐఈడీను అమర్చారు అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడెప్పుడు గ్రౌండ్ ఇన్వేషన్ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు అమెరికన్ సైనికుల్ని చంపుదామా అని గత 20 ఏళ్ల నుండి ఇరాన్ వెయిట్ చేస్తోంది. ఇరాన్ ఈజ్ వెయిటింగ్. ఈ ట్రాప్లో పడద్దు అని ర్యాండీ జార్జ్ పీట్ హెగ్సెత్ను డొనాల్డ్ ట్రంప్ను కోరితే అటువంటి వ్యక్తినే తీసేస్తారు. ఒక మూర్ఖ రాజు లేదా అన్రియలిస్టిక్ మేనేజర్ ప్రాబ్లమ్స్ను వినాలి అనుకోడు. ఐ డోంట్ వాంట్ కంప్లైంట్స్, ఐ వాంట్ ఓన్లీ సొల్యూషన్స్ అని అంటూ ఉంటాడు. కంప్లైంట్స్ గురించి తెలిస్తేనే కదా సొల్యూషన్స్ వస్తాయి. అంతేకాదు తులసి గబార్డ్ మీకు తెలిసే ఉంటుంది. ఈవిడ అమెరికన్ క్యాబినెట్లో నేషనల్ ఇంటెలిజెన్స్కు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మన భారతదేశానికి అజిత్ దోవల్ గారు ఎలాగైతే ప్రధానమంత్రికి గూఢచర్యం యొక్క సలహాలు ఇస్తూ ఉంటారో సేమ్ అలాగే తులసి ప్రెసిడెంట్కు అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. తులసికు మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది.
తుల్సీ గబార్డ్ ఏం చేసింది అంటే అమెరికన్ కాంగ్రెస్కు వెళ్ళి ఇరాన్పై యుద్ధం చేసే ఆవశ్యకత లేదు, ఇరాన్ అప్పుడప్పుడే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే శక్తి కలిగి లేదు అని చెప్పింది అని చెప్పి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ను తీసేస్తా అంటున్నాడు. తుల్సీ గబార్డ్ ట్రంప్ మంత్రివర్గంలోనే పనిచేస్తోంది. యాక్చువల్లీ ఈవిడ రిపబ్లిక్ పార్టీ నాయకురాలే. యుఎస్ఏ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కు హెడ్ అయిన పామ్ బాండీను కూడా పీకి పడేశారు. ఎందుకు తీసేశారు అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఉంది కదా, అది రిలీజ్ అవ్వడానికి గల ముఖ్య కారకురాలు పామ్ బాండీనే. పామ్ బాండీ నోటి దూల కారణంగానే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయింది. ఈవిడ లాస్ట్ ఇయర్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటుందో తెలుసా? నా టేబుల్ డెస్క్ పై ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క క్లయింట్ లిస్ట్ ఉందని చెప్తుంది. ఆ తర్వాత ప్రజల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఉందా, రిలీజ్ చేయి, నీ దగ్గర ఉంది కదా, రిలీజ్ చేయని ఒత్తిడి పెట్టారు. ఆ తర్వాత ఈ ఇష్యూ కాంగ్రెస్ వరకు వెళ్ళింది. కాంగ్రెస్లో ఓటింగ్ జరిగింది. అందరూ ఎప్స్టీన్ ఫైల్స్ను రిలీజ్ చేయాల్సిందే అని కోరారు. ఈవిడ నోటిదుల వల్ల ట్రంప్ పరువు పోయింది. ఎందుకైనా పామ్ బాండీను మంత్రిని చేశానని చెప్పి ట్రంప్ తలబాదుకునే పరిస్థితి. ఇప్పుడు పామ్ బాండీ ట్రంప్ శత్రువులపై కేసెస్ సరిగ్గా వేయడం లేదు, కోర్టులో సరిగ్గా వాదించడం లేదు, తన యొక్క శత్రువులను అంటే అపోజిషన్ లీడర్స్ను అరెస్ట్ చేయడం లేదు, మాజీ FBI చీఫ్ను అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కు హెడ్ అయిన పామ్ బాండీనే తీసేశాడు. ఫర్ ఇన్స్టెన్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది అనుకోండి. యుద్ధం మధ్యలో మోడీ గారు కోపంతో అజిత్ దోవల్ గారిని ఫైర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన ఉపేంద్ర ద్వివేది గారిని రిప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇండియన్ ఆర్మీ ప్రభుత్వం యొక్క మాట వినడం లేదు అని ఎంతో మంది ఎన్నో ఆర్టికల్స్ రాస్తారు కదా. అమెరికాలో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. యాక్చువల్లీ ట్రంప్ మాట యుఎస్ఏ పెద్దలు, యుఎస్ఏ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లేదా యుఎస్ఏ ఇంటెలిజెన్స్ హెడ్ వినడం లేదు. నోబడీ ఈజ్ లిజనింగ్ ట్రంప్. పీట్ హెగ్సిత్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వయం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ను ఎందుకు తీసేశారు అనేది చెప్తా. దానికంటే ముందు నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యుద్ధం 32వ రోజుకు చేరుకుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుండి ఇరాన్ యొక్క కంట్రోల్లో ఉంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధర $114 కు చేరుకుంది. ఏప్రిల్ 2 వరకు ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి పెట్టి సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పాడు. బట్ ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఏప్రిల్ 2 ట్రంప్ వార్ డైనమిక్స్ ను షిఫ్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఇరాన్ మిలిటరీ, ఇరాన్ నేవీ, ఇరాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ పై మాత్రమే దాడులు జరిగాయి. ఇరాన్ యొక్క ఆర్థిక వనరులు అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పై దాడులు చేశారు. ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రజల వనరులపై అంటే ప్రజల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ పై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇరాన్లో టెహ్రాన్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న D1 కరాజ్ అనబడే బ్రిడ్జ్ పై నిన్న యుఎస్ఏ ఎయిర్ స్ట్రైక్ చేసి బ్రిడ్జ్ మొత్తాన్ని ధ్వంసం చేసేసింది. ఈ బ్రిడ్జ్ టెహ్రాన్కు అండ్ మిగతా విలేజెస్కు మధ్య కనెక్టివిటీని పెంచేది. ఇరాన్లో ముఖ్యంగా టెహ్రాన్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకునే బ్రిడ్జ్నే లేపేశారు. ట్రంప్ ఇరాన్ను మళ్ళీ స్టోన్ ఏజ్కు తీసుకెళ్తా, ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దాదాపు 10,000 మంది 82 బోర్న్ అమెరికన్ మరైన్ అండ్ స్పెషల్ ఫోర్స్ కమాండోస్ మిడిల్ ఈస్ట్ లో దిగారు. యుఎస్ఎస్ ట్రిపోలి నుండి రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ కు చేరుకున్నారు. వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ అండ్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ను స్పాట్ లో పెట్టి ఎలాగైనా కార్గ్ ఐలాండ్ ను ఆక్రమించు, మాకు తెలియదు, నీ దగ్గర 60,000 మంది సైనికులు ఉన్నారు, ఏం చేస్తావో చెయ్యి, ఐ వాంట్ అమెరికన్ ఫ్లాగ్ ఇన్ కార్గ్ ఐలాండ్ అని అల్టిమేటమ్ ను జారీ చేసి ఉంటారు. ర్యాండీ జార్జ్ బీయింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ అమెరికన్ సోల్జర్, 40 ఏళ్ల అనుభవం ఉన్న జార్జ్ ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు అంటే, ఇది వీడియో గేమ్ కాదు, ఇది WWE మ్యాచ్ కాదు, ఇదేమి హాలీవుడ్ మూవీ కాదు, అవుట్ పోస్ట్ లేదా అమెరికన్ స్పై మూవీ కాదు. ఇలా 10,000 మంది అమెరికన్ సైనికులు కార్గ్ ఐలాండ్ ను ఆక్రమిస్తే ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి ఇరాన్ ఆర్మీ వెయిట్ చేస్తోంది. ఆల్రెడీ ఎన్నో ట్రాప్స్ ను వేశారు. సీ మైన్స్, ల్యాండ్ మైన్స్, ఐఈడీస్. వీ డోంట్ నో వేర్ దే ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ. ఇది యాక్చువల్లీ ఒక ట్రాప్. మనల్ని ట్రాప్లో వేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చావడం ఖాయం. రష్యా నుండి చెచెన్ సైనికులు దిగారంట. యాక్చువల్లీ చెచెన్ సైనికులు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు తప్పితే ఎవరిని నమ్మరు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రష్యన్ ముస్లిం సైనికులు వాళ్ళందరినీ రంగంలో దింపారు. అమెరికన్ సైనికుల్ని ఎత్తుకుపోవడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నేను ఆర్డర్స్ ఇవ్వలేను అని చెప్పి జార్జ్ ర్యాండీ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ద కింగ్ డొనాల్డ్ ట్రంప్ గారికి నచ్చలేదు. నా ఆర్డర్స్ ను రిజెక్ట్ చేస్తారని చెప్పి ఫైర్ చేశాడు. ర్యాండీ జార్జ్ కు దశాబ్దాల అనుభవం ఉంది. 1982లో సోల్జర్ గా జాయిన్ అయ్యాడు. 1991 గల్ఫ్ వార్ లో లెఫ్టినెంట్ గా పనిచేశాడు. 101 ఏవియేషన్ డివిజన్ లో పనిచేసిన వ్యక్తి. యాక్చువల్లీ ఎడారిలో యుద్ధం చేసి వచ్చిన వ్యక్తి. 2001 ఇరాక్ వార్లో సద్దాం హుసేన్ ఆర్మీతో ఫ్రంట్ లైన్స్ లో యుద్ధం చేసిన వ్యక్తి జార్జ్. 800 మంది సైనికుల్ని లీడ్ చేసి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తి జార్జ్. ర్యాండీ జార్జ్తో పాటు జనరల్ డేవిడ్ హార్డ్నీ అండ్ మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్ను కూడా డిస్మిస్ చేశారంట. ఇద్దరు పెద్ద ఆఫీసర్స్ను, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ను, పామ్ బాండీను
అండ్ నేషనల్ అడ్వైజర్ డైరెక్టరీలో ఉచ్చ పదవిలో ఉన్న తుల్సి గబార్డ్ను, మిడిల్ ఈస్ట్లో దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న, మిడిల్ ఈస్ట్ రాజకీయాలు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ రాసి ఉన్న తుల్సి గబార్డ్ను డిస్మిస్ చేశారు అంటే ఎంత ఘోరంగా ఓడిపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఈ ఓటమిని ఒప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ రెడీగా లేడు. ఇంకెన్ని రోజులు ఇరాన్పై యుద్ధం చేస్తావు? ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు అన్నావు, నేవీ లేదు అన్నావు, ఇరాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు అన్నావు, ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేస్తా అన్నావు. ఇంకెప్పుడు చేస్తావు? ఇజ్రాయెల్ ఏమంటుందో తెలుసా? గ్రౌండ్ ఇన్వేషన్ మా వల్ల కాదు, గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేము. ఇరాన్ భూభాగంలో ఇజ్రాయేలీ సైనికులు అయితే దిగరు. ఆల్రెడీ లెబనాన్ యుద్ధంలో, గాజా యుద్ధంలో మా యొక్క గ్రౌండ్ సైనికులు, మా యొక్క బెటాలియన్స్ అండ్ సోల్జర్స్ అందరూ బిజీగా ఉన్నారు. ఇరాన్పై యుద్ధం చేయడం అమెరికన్ ఇంట్రెస్ట్, మా యొక్క ఇంట్రెస్ట్ కాదు. ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ మొత్తం ధ్వంసమయ్యాయి. బ్యాలిస్టిక్ మిజైల్స్లో కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మిజైల్స్ను ధ్వంసం చేసేసాము. మేము ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే చేయగలము. కార్గ్ ఐలాండ్ను ఆక్రమించుకునే బాధ్యత మాది కాదు. మిడిల్ ఈస్ట్లోని దాదాపు 6 గల్ఫ్ దేశాల దగ్గర బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం చేస్తుంది యుఎస్ఏ ఆర్మీ. గల్ఫ్ దేశాల యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ను రక్షించే బాధ్యత సెంట్కామ్ది, ఇజ్రాయెల్ది కాదు. ఇట్స్ నాట్ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్. మీరు కార్గ్ ఐలాండ్ అయినా ఆక్రమించండి, హర్మూజ్ ఐలాండ్ అయినా ఆక్రమించండి, లేదా హర్మూజ్లో దుంకి చావండి, మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ అంటోంది. యాక్చువల్లీ ఎందుకు గ్రౌండ్ ఇన్వేషన్ అంటే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఎయిర్ స్ట్రైక్స్ వల్ల డెస్ట్రాయ్ మాత్రమే అవుతుంది, బట్ విజయాన్ని సాధించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కార్గ్ ఐలాండ్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పైనుండి దాడి చేస్తే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ధ్వంసం అవుతుంది. ఒకవేళ గ్రౌండ్ ఆర్మీ కార్గ్ ఐలాండ్ దాని యొక్క ప్లాంట్స్ లోపలికి వెళ్ళి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆయిల్ పంపింగ్ పంప్స్ ను ధ్వంసం చేశారు అనుకోండి, అప్పుడు విజయం అవుతుంది. అంటే కార్గ్ ఐలాండ్ మొత్తాన్ని కబ్జా చేసుకొని అక్కడే అమెరికన్ ఆర్మీ స్టేషన్ అవుతే ఏమవుతుంది? అమెరికా యుద్ధంలో గెలుస్తుంది. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా B-2 బాంబర్స్ లేదా 900 kg GBU బంకర్ బస్టర్ బాంబ్స్ ను 500 మీటర్లు లేదా 1 కిలోమీటర్ పై నుండి డ్రాప్ చేస్తే ఆ బాంబ్స్ పూర్తిగా మిజైల్ సిటీని లేదా హైపర్ సోనిక్ మిజైల్ స్టోర్ అయిన ఆ కాంపౌండ్స్ మొత్తాన్ని ధ్వంసం చేయలేవు. ఎక్కడో హిల్ కింద అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. యుఎస్ఏ సైనికులు ఆన్ గ్రౌండ్ లో టెహరాన్, కరాజ్ వరకు వెళ్ళాలి. ఆ మిజైల్ సిటీ ఉంటుంది కదా, దాని యొక్క గృహ లోపలికి వెళ్ళాలి. మిజైల్స్ ను తయారు చేసి ఆ యొక్క కాంపోనెంట్స్ ను, ఆ యొక్క డివైజెస్ ను ధ్వంసం చేయాలి అన్నమాట. అప్పుడే అమెరికా పూర్తిగా విజయాన్ని సాధిస్తుంది అన్నమాట. ఇదంతా చేయాలి అంటే 10,000-40,000 మంది సైనికులు సరిపోరు. మినిమం 3 లక్షల అమెరికన్ సైనికులు కావాలి అన్నమాట. ఈ పీట్ హెగ్సెత్ అండ్ డొనాల్డ్ ట్రంప్ రియాలిటీ తెలుసుకోకుండా, ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఆర్మీ స్టాఫ్ ను కూర్చోబెట్టి ఎలాగైనా కార్గ్ ఐలాండ్ ను గెలుచుకుంటారా, ఎలాగైనా హర్మూజ్ ను ఓపెన్ చేయని ఒత్తిడి పెడితే ఆయన చేతులు ఎత్తేసి ఉంటాడు. ర్యాండీ జార్జ్ ఏమన్నాడో తెలుసా? హర్మూజ్ ను ఓపెన్ చేయడానికి చేసే యుద్ధంలో ప్రతిరోజు $2 బిలియన్ ఖర్చు పెట్టాలి అన్నాడు. రియాలిటీ మాట్లాడితే రాజుకు నచ్చదు, కంప్లైంట్స్ ఇస్తే రాజుకు నచ్చదండి. హీ ఆల్వేస్ వాంట్స్ టు విన్, హీ ఆల్వేస్ వాంట్స్ టు లిజన్ గుడ్ థింగ్స్ ఓన్లీ. మంచి విషయాలను మాత్రమే రాజు వినాలి అనుకుంటాడు, ప్రాబ్లమ్స్ ని వినాలి అనుకోడు. డొనాల్డ్ ట్రంప్ రాజులాగా మారాడు అని చెప్పే అమెరికన్ ప్రజలు ఈ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. నో కింగ్స్ ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే ఇదే, ఇతనికి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని తీసేయడం. తుల్సి గబార్డ్ ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఇరాన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేసే అవసరం లేదు. అక్కడేమీ కొంపలు మునిగిపోవడం లేదు. ఇరాన్ దగ్గర 24 అవర్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసే శక్తి లేదు. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని లేపి అవతల వేసింది. డోంట్ వరీ అని ఈవిడ క్యాజువల్ గా కాంగ్రెస్ కు ఇచ్చిన లేఖను చూసి తుల్సి గబార్డ్ నే తీసేశాడు. డొనాల్డ్ ట్రంప్ వేసిన ట్రాప్ లో మిగతా దేశాలు పడుతున్నాయి. బెహ్రీన్ రిజల్యూషన్ లో UN ఆధ్వర్యంలో 40 దేశాలు వెళ్లి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను ఓపెన్ చేయాలి, ఫోర్సబుల్ గా ఓపెన్ చేయాలి. ఇది కూడా ఒక ట్రాపే కదా. 40 దేశాలు అక్కడికి వెళ్ళాలి, యుఎస్ఏ జాయిన్ అవ్వదు. యుద్ధం ఎవరిది? ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం అది. అక్కడ హర్మూజ్ క్లోజ్ అయింది, దాన్ని ఓపెన్ చేయడానికి ప్రపంచ దేశాలు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇరాన్ ఆల్ అవుట్ అయిపోయింది. కువైట్ యొక్క డీసాలినేషన్ ప్లాంట్ పై దాడి జరిగింది. యుఏఈలో ఉన్న హబ్షాన్ అనబడే ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్ పై దాడి చేశారు. సౌదీపై దాడులు చేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ పై దాడి చేస్తుంది. అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న వెస్ట్ యూరోపియన్ కంపెనీస్ పై దాడి చేస్తా, ఒరాకల్ యొక్క డేటా సెంటర్ పై దాడి చేస్తా అని చెప్పి ఎన్నో వార్నింగ్స్ ఇరాన్ కూడా ఇస్తుంది. సో ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఎవరికి తెలియడం లేదు. ఇంకొక 2 to 3 వీక్స్ వరకు ఇరాన్ పై దాడులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో హర్మూజ్ ను ఓపెన్ చేయడానికి
ఈ రోజు జరగాల్సిన యుఎన్ రెజల్యూషన్ మీటింగ్ సస్పెండ్ అయింది లేదా పోస్ట్ పోన్ అయింది. యుఎన్ అప్రూవ్ చేయాలి. 40 దేశాలు షిప్స్ చేసుకెళ్లి హర్మూజ్ వరకు రావాలి అంటే 1 to 2 weeks పడుతుంది. సో ఈ విధంగా ఇంకొక 1 month వరకు ఈ ఏప్రిల్ మొత్తం యుద్ధం ఇలాగే ఉంటుంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.